కడప జిల్లా పోరుమామిళ్లపట్నంలో శ్రీ మహర్షి ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30 పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడా విభాగాల్లో ఉత్సాహభరితమైన పోటీలు జరిగాయి. ఈ పోటీలను మహర్షి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్లు గురుమోహన్, భాస్కర్, ప్రధానోపాధ్యాయులు బాల ఓబయ్య సమర్థవంతంగా నిర్వహించారు. ఉండేది
వెరీ గుడ్. అది సర్వీస్ వేసిన పిల్లగాడు సర్వీస్ చేస్తే బాగా రివర్స్ అవుతుంది. సెలక్షన్ చేస్తున్నాం. ఒక ప్రైవేట్ స్కూల్లో జరపడం అనేది చాలా మేడం వాళ్ళు చక్కటి యూనిఫామ్ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాతోటి పీడీలు అందరితో పాటు పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. స్కూల్ యాజమాన్యానికి, ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్కి, ఇక్కడ ఉండే పనిచేస్తున్నటువంటి పీడీలకి నా క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా పిల్లలు చాలా సంతోషంగా ఆడారు. గెలుపు ఓటములు అనేది సహజం. ఇంకా జోనల్స్లో కాకుండా, జోనల్ మీట్లో కాకుండా డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ కావాలా, మన మండలం నుంచి ఇంకా స్టేట్ కూడా సెలెక్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను. నుంచి కూడా పీఈటీలు సుబ్బారావు సారు, పీడీలు అట్లనే కదీర్ సారు వచ్చారు. అదేవిధంగా ఈ పాఠశాలలో ఈ పీఈటీ డిపార్ట్మెంటు చూసి ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుతూ ఎవరికి ఏం అవసరమో వాళ్ళే అడిగి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి ఈ పాఠశాలలో ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున, అలా మహిళలు పురుషులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ విద్య ఎంత పెద్దపీట వేశారంటే నిజంగా ఈ స్కూల్లో పిల్లలు ఆ యూనిఫామ్ ఏ స్థాయిలో జరిగినా జూనియర్స్, సీనియర్స్, గర్ల్స్, బాయ్స్ అందరూ చక్కని యూనిఫాము. ఇది ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ ఉంది. ఇది ఇట్లనే ముందుకు పోవాలని, వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేస్తూ, అట్నే ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరికి, అంటే నీళ్లు తీసుకొచ్చిన టీ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి, మా అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. వెలిక తీసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ స్థాయి మండల స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు విద్యార్థుల ప్రతిభను ఆధారంగా తీసుకొని వాళ్ళని పతాక స్థాయికి చేరుకోవాలన్నది మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా పాఠశాలకు మహర్షి హై స్కూలు పూర్వమామిలకు ఇచ్చేసినటువంటి మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల చెందినటువంటి విద్యార్థులు మరియు పీఈటీలందరికీ కూడా నా సుస్వాగతం. అంతేకాకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైనటువంటి ఈ మైదానంలో ఈ విధంగా క్రీడలు అనేటివి జరిపినందుకు మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఇంతవరకు క్రీడలు అనేవి జరగలేదు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో జరుగుతాయి. కానీ ఇక్కడ వసతి బాగా ఉంది, బాగా మైదానం ఉండాలి అనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళను ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎంతో ఆహ్లాదకరంగా ఎటువంటి ఈ లేకోకుండా ఇక్కడ జరపడం అనేది కూడా చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ప్రతి మండలంలో ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి క్రీడల యందు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి సెలెక్ట్ కావడం అనేది జరిగింది. దీనికి తోడ్పడినటువంటి అందరూ పీఈటీలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే మా పాఠశాలకు వచ్చి మేము అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఒప్పుకొని మా పాఠశాల యందు
ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వాళ్ళకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మేము కూడా వారికి అంతో విధంగా తోడ్పాటు చేయడం కూడా జరిగింది. నీరు కానీ తర్వాత ఏవైనా దాంట్లో పొరపాటు ఉన్నట్లయితే కొంచెం మమ్మల్ని కూడా క్షమించవలసి కోరుతున్నాము. మీ అందరికి కూడా బాగానే ఉన్నట్లు ఉండాలి మాకు కానీ, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఆహ్లాదకరంగానే క్రీడలు అనేటివి నిర్వహించడం అనేది జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము కూడా ఎప్పటికి కూడా ఆతిథ్యాన్ని తప్పకుండా ఇస్తామని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తే కూడా మేము కూడా సహకరిస్తామని కూడా చెప్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా 69వ GFI సెలక్షన్స్ మా స్కూల్ నందు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన MUO సార్ గారికి, దెన్ వీళ్ళతో పాటు మిగతా స్కూల్ HMలందరూ కూడా దీనికి అంగీకరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క ప్రతిభ ఆధారంగా వాళ్ళ మెరిట్ లిస్ట్ తీసి దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకెళ్ళి వాళ్ళని మంచి స్థాయికి చేరేలా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసి మా దాన్ని స్వీకరించిన పీఈటీలకు అలాగే పీఈడీలకు దెన్ మిగతా స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇస్తా అంటే ప్రతి సంవత్సరము పౌర్ణమిల మండల స్థాయి గేమ్స్ ఇక్కడే జరుగుతాయి సార్. ఎందుకంటే సార్ పౌర్ణమిల మండలం అంటే మినీ జోనల్స్ లెవెల్ సార్. మొత్తము 17 తాలూకాలో 8 మండలాలు 7 మండలాల్లో 5 స్కూళ్ళు 4 స్కూళ్ళు 3 స్కూళ్ళు 2 స్కూళ్ళే ఉన్నాయి సార్. ఒక పౌర్ణమిలోనే 5 స్కూళ్ళు జెడ్పీ స్కూళ్ళు 7, 8 ప్రైవేట్ స్కూళ్ళు 5, 6 మొత్తం 15 స్కూళ్ళు ఉన్నాయి సార్. ఇక్కడ కొడితే జోనల్స్ లో కొట్టేసినట్టే సార్. వాడు ఆ ప్లేయర్ అనేవాడు అథ్లెటిక్స్ లో ఇక్కడ లాంగ్ జంప్ లో 5 మీటర్లు వస్తే వాడు జోనల్స్ లో ప్లేస్ వచ్చేసినట్టే. అందువల్ల ఇది మినీ జోనల్స్ లెవెల్లో ఉంటుంది సార్. మీరు మాకు ఆదిత్యం ఇస్తాం అంటే ప్రతి సంవత్సరం మీకన్నా మేము ఆనందంగా జరుపుకుంటాం సార్. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మా క్లాప్స్ టేకర్పేట సుబ్బారావు సార్ డౌన్ అయినట్టుంది కదా. కాదర్బాద్ సార్, ఖలీల్ సార్, విజయ్ సార్, స్కూల్ నుంచి మేడం రణమణి కంప్యూటర్స్, కరిష్మా మేడం వెంకటాపురం ZPHS స్కూల్, MRC స్కూల్, ఇది మాత్రం ఖచ్చితంగా రావాలా. టేకుపేట స్కూల్ నుంచి ఉన్నాయి సార్ కంప్యూటర్ సార్, వైష్ణవి స్కూల్ నుంచి, గణేష్ అన్న వైష్ణవి స్కూల్,